It should not be played like this. హలో హాయ్ గైస్, వీడియో చూస్తున్నారు కదా. ఈరోజు వీడియో క్లిప్స్తో చేయబోతున్నాం. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది వీడియో క్లిప్స్తో ఎలా చేసుకోవాలనేది. అంటే ఈ మ్యూజిక్, ఈ బీజిఎం అనేది ఇన్స్టాలో ట్రెండింగ్గా ఉంది, అందుకని అది తీసుకున్నాం. మీకు ప్రాజెక్ట్స్ కావాలంటే టెలిగ్రామ్లో ఇస్తాను, టెలిగ్రామ్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్లో ఇంకోండి వీడియో సంబంధించిన టెలిగ్రామ్లో ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్ప్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. మీకు నేను ఇచ్చే ప్రాజెక్ట్ అనేది ఇది ఫొటోస్ ప్రాజెక్ట్ ఉంటుంది. మీకు ఎంబీ అనేది ఎక్కువ తీసుకోకుండా ఫొటోస్ ఇచ్చాను. దీంట్లో చూపిస్తాను మీకు వీడియో క్లిప్స్ అనేది ఎలా పెట్టాలో. వీడియోనే ఇచ్చేవాడినే కానీ మళ్ళీ మీకు ఎంబీ ఎక్కువ అవుతుంది, ఇంపోర్ట్ చేసిన లోపు టైం పడుతుందని ఇలా ఇచ్చాను. సార్ చేసి చూపిస్తా, మీకు ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? ఫస్ట్కి రండి. ఈ వీడియో ఎక్కడి నుంచి అయితే ఉందో 0.2 మిల్లీ సెకండ్స్ దగ్గరకు ఉంది. ఏం చేస్తారంటే ఆ వీడియో ఉంది కదా, ఆ ఫోటో అనేది దాన్ని డిలీట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేసి ప్లస్ బటన్ మీడియా, మీరు ఎవరి ఫొటోస్ అయితే ఎవరి వీడియో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు యాడ్ చేసుకోండి. నేను భవనారెడ్డి వంగరాజ్ యాడ్ చేస్తున్నాను. పెట్టినాక పైన ఉంటుంది లాంగ్ ప్రెస్ చేసి ఈ ఫొటోస్ ఉన్నాయి చూసారా, ఇక్కడ లిరిక్ కింద పెట్టుకోండి. లిరిక్ కింద పెట్టినాక ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ వీడియోకి ఏమైనా సౌండ్ ఉంటే దాన్ని 0 చేసుకోండి. సౌండ్ మనకు అవసరం లేదు, 0 చేసుకోండి. బ్లెండింగ్ అండ్ ఆపాసిటీ క్లిక్ చేసి డార్క్ అండ్ మీద క్లిక్ చేసి మల్టిప్లై చేయండి. ఒకసారి చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో. చూసారా, ఇలా వస్తుంది. ఇక్కడ ఇంతే ఉంచండి. ఇక్కడ మీరు ఏమన్నా జూమ్ చేసుకోండి జూమ్ చేసుకోండి, తగ్గించుకోండి, నో ప్రాబ్లం. ఇలా పెడుతున్నాను. మీకు ఏమన్నా చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఫోటో ఉంటుంది, ఫోటోలో మనం వీడియో యాడ్ చేయాలి. దీని మీద క్లిక్ చేసుకోండి, పైన ప్లస్ బటన్ కాపీలేట్ చేసి దీన్ని డిలీట్ చేసేయండి. ఇక్కడ బీట్ మార్క్ వచ్చేసి 6.01 మిల్లీ సెకండ్ దగ్గర బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ బటన్ మీడియా, ఒక వీడియో యాడ్ చేయండి. ఇప్పుడు నేను యాడ్ చేస్తాను చూడండి. వీడియో యాడ్ చేసి దీన్ని కొంచెం ఫస్ట్లో కట్ చేస్తున్నాను, బ్లర్గా ఉంది కాబట్టి. ఇటు సైడ్ క్లిక్ చేస్తే కట్ అయిపోతుంది. బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియోని ఇంతవరకు కట్ చేసుకుంటున్నాను. ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి టైమింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ మార్క్ క్లిక్ చేస్తాను. కొంచెం స్లోగా వస్తుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు దీని కిందకి మీరు ఒక ఎఫెక్ట్ కాపీ చేసుకున్నాం కదా మనం, దాన్ని దీనికి యాడ్ చేయాలి. పైన ప్లస్ బటన్, పేస్ట్ స్టైల్ పక్కన యారో, కలర్ అండ్ టైమింగ్ 2 ఆఫ్ చేసేయండి, పేస్ట్ చేయండి. చూసారా, ఆటోమేటిక్ సెట్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను. చూసారా ఇలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని డిలీట్ చేసేసండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డిలీట్ చేయండి, లేకపోతే ఆఫ్ చేసుకోండి. నేను డిలీట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఈ వీడియో ఉంచండి, బ్యాక్గ్రౌండ్లో వీడియో. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇంకో వీడియో యాడ్ చేయాలి. ఇక్కడ దీన్ని కూడా పైన ప్లస్ బటన్ కాపీలేట్ చేసుకోండి. ఇందాక సేమ్ డిలీట్ చేసేసండి. ప్లస్ బటన్ మీడియా, ఇంకో వీడియో యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా సైడ్ కట్ చేసుకొని బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేసి కట్ చేసుకొని చివరికి వచ్చేసి టైమింగ్ ఆప్షన్, ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే కొంచెం స్లో మోషన్ వస్తుంది. సౌండ్ ఏమైనా ఉంటే తగ్గించేసేయండి. దీని కింద సేమ్ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. పేస్ట్ స్టైల్ పక్కన ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ సెట్ అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూసారా, ఇది కూడా సేమ్ అలానే వస్తుంది, నీట్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని ఆఫ్ చేసుకోండి, డిలీట్ చేసుకుని ఇందాక సేమ్. ఈ వీడియో అనేది కింద డౌన్లో మనం ఫస్ట్లో యాడ్ చేసిన వీడియో అనేది ఎంతవరకు కట్ చేసుకోండి. బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి 15.15 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కట్ చేసుకోండి. లాస్ట్లో 3 గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్లో మనం వీడియో యాడ్ చేయాలి. నేను నార్మల్గా మీకు చూపించడానికి ఫొటోస్ పెట్టాను, మీరు వీడియో క్లిప్స్ యాడ్ చేయాలి. ఇది కూడా చూపిస్తాను. డౌన్ గ్రూప్ క్లిక్ చేయండి, ఎడిట్ గ్రూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ ఇదని చూసారా, దీని మీద క్లిక్ చేసుకోండి. డౌన్ ఫోటో, కలర్ అండ్ ఫీల్, స్టార్ సింబల్.
ఆ వీడియో తీసుకోండి, ఇంకో వీడియో క్లిప్ తీసుకోండి, ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి. నేను ఫేస్ బట్టి పెడుతున్నాను, చూసారా? ఇప్పుడు ఒకసారి ఇది కూడా చూద్దాం ఎలా వచ్చిందో. ఇలా ఫేస్ పెట్టుకు వస్తుంది. మళ్ళీ రెండోది క్లిక్ చేసి గ్రూప్ మీద క్లిక్ చేసి ఫోటో మీద కలర్ అండ్ ఫీల్ స్టార్ సింబల్ సేమ్ వీడియో మళ్ళీ యాడ్ చేయండి. లేకపోతే మీరు వేరేది యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నేను సేమ్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ప్లస్ బటన్, ఇందాక హెడ్ వరకు ఉంచాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ వరకు ఉంచండి. ఇలా ఉంచి మళ్ళీ బ్యాక్ తీసుకోండి. ఇది కూడా సేమ్ వస్తుంది, చూసారా? ఇప్పుడు పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, దీన్ని కూడా ఫోటో మీద కలర్ అండ్ ఫీల్ క్లిక్ చేసి సేమ్ వీడియో పెట్టి ప్లస్ బటన్, దీన్ని హ్యాండ్స్ వరకు ఉంచుదాం. ఎక్కువ జూమ్ చేయండి, హ్యాండ్స్ వరకు ఉంచుదాం. లేదు ఇందాక పెట్టాం కాబట్టి అలా అంటే ఇలా జూమ్ చేసుకోండి. ఒకసారి చూసుకోండి, చూసారా ఇలా వస్తుంది వీడియో అయితే నీట్గా ఉంటుంది. ఇంతే వీడియో అయితే. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో అయితే హై క్వాలిటీలో సేవ్ చేసుకోండి. జై హింద్.